హిందూ బంధువులకు జై శ్రీరామ్. ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను టీవీ9 ఎన్టీవీలో అలా న్యూస్ చూసేటప్పుడు ఒక ముస్లిం వ్యక్తి బాగా పాపులర్ అయ్యాడు ఆ మధ్య. అతను ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి, భగవద్గీతలో చాలా మంచి మంచి టీచింగ్స్ ఉన్నాయి, అందరు ఫాలో అవ్వాలి అని చెప్పాడు అనమాట. దాని తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే, ఇవి చెప్తూ సేమ్ భగవద్గీత చదివిన ఒకటే, ఖురాన్ చదివిన ఒకటే, బైబుల్ చదివిన ఒకటే, ఈ అన్నిట్లో కూడా అర్థాలు సేమ్ ఉంటాయి, అన్ని గ్రంథాలు ఒకటే అని చెప్పేసి మన భగవద్గీతతోటి కంపేర్ చేశారనమాట అతను. అయితే నేనేం చేశానంటే, అతను ఎప్పుడైతే అలా అన్నాడో అప్పటి నుంచి నేను ఖురాన్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు అన్ని గ్రంథాలు ఒకటే అన్నప్పుడు, ఆ గ్రంథాలు ఒకటే అన్నప్పుడు మనము పరిశోధించాలి, చదవాలి. అందుకోసం నేను ఏం చేశానంటే, అతను ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి నేను ఖురాన్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే నిజమైన ఖురాన్, భగవద్గీత, బైబిల్ ఈ మూడు ఒకటేనా, మూడు గ్రంథాలు సేమేనా అంటే అతను చెప్పింది మాత్రం అక్షరాల అబద్ధం. నేను ఒక్కొక్క గ్రంథం గురించి చెప్తాను. నేను ఒక గ్రంథం అంటే నేను మొత్తం గ్రంథం చదవను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఖురాన్లో ఒక వర్డ్ చదువుతాను. నేను అది ఇక్కడే ఉంది, నా దగ్గరే ఉంది ఖురాన్. ఒక్కసారి చూద్దాం. అంటే ఇది ఏంటంటే స్త్రీకి సంబంధించింది అనమాట. అంటే స్త్రీకి సంబంధించి ఖురాన్లో ఏమని రాసి ఉంటుంది, మన భగవద్గీతలో మన గ్రంథాలలో ఏముంటుంది, అదే స్త్రీని ఈ మన హల్లెలూయా ఉన్నారు కదా మన క్రిస్టియన్స్, అంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో అది కూడా చెప్తాను అనమాట. మొత్తం ముగ్గురికి కంపారిజన్ చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చి ఇది సూరా నంబర్ 2 అనమాట, అల్ బకారా అనమాట. ఇది ఖురాన్లో హయత్ వచ్చి 178, 179 అనమాట. హయత్ అంటే ఏంటంటే పారాగ్రాఫ్ అనమాట. ఇది విశ్వసించిన ప్రజలారా, హత్య వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడైతే ఆ స్వతంత్రుణ్ణి శిక్షించాలి, బానిస అయితే ఆ బానిసనే వధించాలి, స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి. ఇది ఖురాన్లో వస్తుంది అనమాట. ఖురాన్లో ఎంత స్పష్టంగా వస్తుంది, మహిళను చంపాలి అని చెప్పేసి. మన గ్రంథాలలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి మహిళను చంపాలని చెప్పేసి? లేవు కదా. ఇదన్నమాట. ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఏమని ఉందో మనం చదువుదాం. ఎత్ర నారేష్యు పూజంతే, అంటే ఈ నారేస్తు అని ఉండొచ్చు, నారేష్యు అని ఉండొచ్చు, ఏదైనా ఒకటే. నారేష్యు అన్న సేమ్ వర్డ్, నారేస్తు అన్న సేమ్ వర్డ్. ఎత్ర నారేస్తు పూజంతే రమంతే తత్ర దేవత. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఎక్కడైతే మహిళలను మహిళలు పూజించబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇది మన హిందూ ధర్మంలో మనకు నేర్పించింది అనమాట. ఈ నేర్పించడం కాదు, మన ప్రతి ఒక్క వర్డ్ అంటే నార్మల్గా జై శ్రీరామ్ అని చెప్పి ఎవరైనా విష్ చేసినా కానీ అందులో ఫస్ట్ అమ్మవారి పేరు వస్తుంది అనమాట. అంటే మహిళలకు అంత పెద్ద ప్రాధాన్యత మనం ఇస్తాం కాబట్టి. జై శ్రీరామ్ అంటే ఏంటి? జై అంటే మనం భగవంతుడికి జై కొడుతున్నట్టు, అంటే విష్ చేస్తున్నట్టు. జై శ్రీ అంటే ఎవరు? అమ్మవారు, సీతామాత. రామ్ అంటే ఎవరు? మన రాముడు. అలా అనమాట. ఇంకొకటి, మన శివయ్య తన అర్ధ భాగాన్ని అమ్మవారికి ఇచ్చేసారనమాట. అంటే మనము
మహిళలకు ఒక గౌరవం అనేది ఎందుకు ఇస్తున్నాం అనమాట, అక్కడి నుంచి ఇస్తున్నాం అనమాట. ఎక్కడి నుంచి మన పెద్దలు, మన మన భగవంతులు మనకు నేర్పించిన ఆ రూట్ని మనం అట్లా చేస్తున్నాం, అదే ఫాలో అవుతున్నాం అనమాట. ఇంకోటి ఏంటి, ప్రతి దసరాకి ముందు మనం ఏం చేస్తాము, కన్య పిల్లలకు పూజ చేస్తాం మనం కదా. మరి ముస్లిం దాంట్లో అలాంటి పూజలు చేయడం అలాంటివి ఉన్నాయా? ఉండవు. సరే, ఇక్కడ వదిలిపెట్టుదాం. ఫస్ట్ అయితే ఇవన్నీ నేను టాపిక్స్ చిన్న చిన్న చెప్తున్నాను, ఇది మొత్తం వివరించి చెప్పట్లేదు. ఇంకా వివరించి చెప్పాలంటే మతోన్మాదులు, ఈ మత ఉన్మాదులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా రేపే నా హిందూ ఐక్యతల్ని బ్యాన్ చేపిస్తారనమాట. అందుకోసం నేను పెద్దగా లోపలికి డీప్గా వెళ్ళట్లేదు, ఇది పైన పైన హింట్స్ ఇస్తాను అనమాట. ఓకేనా? అక్కడ ఖురాన్ది అయిపోయింది, ఇప్పుడు మన గ్రంథం గురించి అయిపోయింది. ఎవరు రెస్పెక్ట్ ఇస్తారో మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు క్రిస్టియన్